దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యవాక్కు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన ధ్యానాంశం ఐకమత్యమే మహాబలం. మనుషులంతా కూడా ఐక్యంగా ఉంటే ఎలాంటి మేలులు కలుగుతాయి, విడిపోతే ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనే అంశాన్ని ఈనాడు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, చిన్నప్పటి నుంచి మనం వింటూ ఉన్నాం ఐకమత్యమే మహాబలం. కీర్తనల గ్రంథం 133వ కీర్తన 1వ వాక్యంలో సహోదరులందరూ ఐకమత్యంతో జీవించుట చాలా మంచిది. ప్రియులారా, దేవుడే స్వయంగా పలుకుతూ ఉన్నాడు, అందరూ కలిసిమెలిసి జీవించాలి, అందరూ ఐక్యంగా జీవించాలి అని స్వయంగా దేవుడు మనకు సూచిస్తూ ఉన్నారు. సహోదరులందరూ కూడా, అన్నదమ్ములందరూ కూడా, కుటుంబీకులందరూ కూడా ఐక్యంగా ఉంటే మీకు ఎంతో బలం అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాడు మానవ సంబంధాలు చూస్తే అన్నదమ్ములు సహితం వేరువేరుగా జీవిస్తూ ఒకరికి ఒకరు పడకుండా వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు అన్నదమ్ములు అయినప్పటికీ చాలా పగలు ప్రతీకారాలకు పోతూ ఉన్నారు. ఇది చాలా నష్టాన్ని కలిగిస్తూ ఉంది. ఐకమత్యం లేకపోవడం వల్ల కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి. ఐకమత్యం లేకపోవడం వల్ల స్నేహితులు విడిపోతూ ఉన్నారు. ఐకమత్యం లేకపోవడం వల్ల సంఘాలు కూడా విడిపోతూ ఉన్నాయి. ప్రియ దైవ బిడ్డలారా, ఇదిగో ఐక్యంగా ఉంటే ఎంతో బలం, ఐక్యంగా ఉంటే ఎంతో శక్తి. అయితే ఐక్యత వల్ల ఎంత గొప్ప బలం వస్తుందో అనైక్యత వల్ల అంత బలహీనత వస్తుంది. విడిపోతే పడిపోతాం, విడిపోతే పడిపోతాం. అవును బిడ్డలారా, కలిసికట్టుగా ఉన్నప్పుడు మనలను ఒక మాట అనాలన్నా, మన మీదకి రావాలన్నా భయపడుతూ ఉంటారు. కారణం, అందరూ కలిసినప్పుడు అక్కడ గొప్ప శక్తి ఉంటుంది. అదే ఒంటరిగా విడిపోయినప్పుడు అక్కడ బంధం బలహీనపడుతూ ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా ఐక్యంగా జీవించాలి, ఐకమత్యంగా జీవించాలి. మనం దేవుని యొక్క చూస్తే పిత, పుత్ర, పవిత్రాత్మ అంటారు, త్రియేక దేవుడు అంటారు. ముగ్గురు కలిస్తే సంపూర్ణమైనటువంటి దేవుడు. ఈ ముగ్గురు కలిసి ఒకే దేవునిగా ఉంటూ ఉన్నారు బిడ్డలారా. దానివల్ల పరిపూర్ణత, దానివల్ల సంపూర్ణత కలుగుతూ ఉంది. త్రియేక దేవుడు అంటారు, ముగ్గురు కలిసి ఒక్కరిగా ఉంటున్నారు. ఈ లోకాన్ని రక్షిస్తూ ఉన్నారు, ఈ లోకంలో ఉన్నటువంటి బిడ్డలను రక్షిస్తూ ఉన్నారు. అందుకనే దేవుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 19వ వాక్యంలో, భూలోకంలో మీరు ఇద్దరు ఏకమనస్కులై ప్రార్థిస్తే తండ్రి దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, మనం ప్రార్థన చేసేటప్పుడు ఏకమనస్కులై, 5గురున్నా, 2 3 10 మంది ఉన్నా ఐక్యంగా ఒకే మనసు కలిగి ప్రార్థించినప్పుడు తండ్రి దేవుడు మన యొక్క ప్రార్థనలు వింటాడు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రార్థన చేయకుండా కలిసికట్టుగా చేసే ప్రార్థన శక్తినిస్తుంది. కలిసికట్టుగా చేసే ప్రార్థనలో దేవుడు దిగి వస్తాడు. మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 20వ వాక్యంలో కూడా, ఎక్కడ 2 3 నా పేరిట కూడి ఉందిరో వారి మధ్య నేను ఉంటానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ప్రియ దైవ బిడ్డలారా, ఇదిగో ఒంటరిగా ఉండడం ఎంతో ప్రమాదం, ఒంటరిగా జీవించడం ఎంతో ప్రమాదం. మరి ఆనాడు దేవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెప్పి ఆదాముకు తోడుగా అవ్వమును సృష్టించాడు. దేవుడికి తెలుసు ఏ వ్యక్తి కూడా ఒంటరిగా ఉండకూడదు. ఈ ఒంటరితనంలో నష్టం ఉంది,
ఒంటరితనంలో ఈ సంపూర్ణత అనేది లేదు అని దేవుడు తెలుసుకొని ఇదిగో ఆది తల్లిదండ్రులు ఇద్దరినీ కూడా ఏకమనస్కులుగా ఒకే శరీరంగా మార్చాడు. అయితే ప్రియులారా చూశారా, సైతానుడు కూడా ఆది తల్లిదండ్రులను విడదీసి అవ్వమ్మ దగ్గరకు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఈ చెట్టు పండు తింటే మంచిది అని శోధిస్తూ ఉన్నాడు అవ్వమ్మ ఒంటరిగా ఉన్న సమయంలో. ఈనాడు కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములు కూడా ఒంటరిగా విడివిడిగా జీవిస్తున్నప్పుడు ఎవరో మాటలు విని ఇదిగో తమ్ముడి మీద గొడవకు వెళ్తారు, ఎవరో మాటలు విని తల్లిదండ్రుల మీద గొడవకు వెళుతూ ఉంటారు, కేవలం ఒంటరిగా జీవించడం వల్లే. చిన్నప్పుడు మనం ఒక కథ విన్నాం. సహోదరులు నలుగురు ఉంటే నలుగురు మధ్య గొడవ జరిగి విడిపోయినారు. మరి వారికి కనువిప్పు కలిగించడం కోసం ఇదిగో తలా ఒక కర్ర తీసుకురమ్మని ముందుగా ఒక కర్ర ఇచ్చి విరగగొట్టమన్నారు. తేలికగా విరగగొట్టేశారు. ఆ కర్రలన్నీ, ఆ 4 కర్రలన్నీ కలిపికట్టుగా కట్టగట్టండి అని చెప్తే ఆ కట్టగట్టినటువంటి దానిని, ఆ కట్టను ఏ ఒక్కళ్ళు కూడా, ఈ నలుగురిలో ఏ ఒక్కళ్ళు కూడా దానిని విరగగొట్టలేకపోయారు. దానిలో ఉన్నటువంటి రహస్యాన్ని వీళ్ళు గ్రహించారు. ఈ కర్రలు విడివిడిగా ఉన్నప్పుడు మనం తేలికగా విరగగొట్టాం. ఈ కర్రలు 4 కలిసినప్పుడు మనం విరగగొట్టలేకపోయాం. అలాగే ఇక నుంచి మనం కూడా వాడి మీద వీడు, వీడి మీద వాడు కాకుండా మనం అందరం కూడా ఐక్యమత్యంగా జీవించాలని ఈ కథ ద్వారా తెలుసుకున్నారు. ప్రియ దైవ బిడ్డలారా, మనం కూడా ఏ కుటుంబంలో చూసినా ఏదో ఒక గొడవ జరిగినప్పుడు విడిపోతూ ఉన్నారు. ఏ సంఘాన్ని చూసినా, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక సమస్యలు వస్తాయి. ఒకటి గమనించాలి, సమస్యలు లేని స్థలం, సమస్యలు లేని పని, సమస్యలు లేని జీవితం ఎక్కడా కూడా లేదు. కానీ ఆ సమస్యను కలిసికట్టుగా కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకొని ఐక్యంగా జీవిస్తే ఆ సమస్య వెళ్ళగొడతాం. అందరం కూడా ఐక్యంగా జీవించగలం. అంతే తప్ప వీడేదో అన్నాడని వాడు, వాడేదో అన్నాడని వీడు ఇలా గొడవలకు పోతే ఆ కుటుంబానికి అర్థమే లేదు. ఆ రక్త సంబంధానికి అర్థమే లేకుండా పోయింది. కుటుంబాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత అన్నదమ్ముల మధ్య ఐక్యత కలిగి ఉండట, స్నేహితులు ఐక్యంగా జీవించుట, కుటుంబం ఐక్యంగా జీవించుట, సంఘం ఐక్యంగా జీవించుట దేవునికి ఎంతో ఇష్టం. ప్రియ దైవ బిడ్డలారా, ఈ ఐక్యత వల్ల మనకు విజయం కలుగుతుంది. ఒక చిన్న ఉదాహరణ గమనిస్తే, మనం ముళ్ళ పందుల గురించి వినే ఉన్నాం. వాటి ఒంటి నిండా దాదాపుగా ఒక్కొక్క దానికి 30,000 ముళ్ళు కలిగి ఉంటుందంట ఒక్కొక్క ముళ్ళ పంది. అయితే అమెరికా దేశంలో లేదా చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కొన్ని సందర్భాల్లో ఈ చలి -డిగ్రీల్లోకి పోయిద్ది. -20 డిగ్రీలని, -10 డిగ్రీలని ఇలా ఉన్నప్పుడు ఆ చలికి తట్టుకోలేక తన ఒంటి మీద ఉన్నటువంటి ఆ ముళ్ళు కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో ఆ ముళ్ళ పందులు చనిపోతూ ఉంటాయి, వాటి ప్రాణాన్ని కోల్పోతూ ఉంటాయి. అయితే ఇది తెలుసుకున్నటువంటి ఆ ముళ్ళ పందులన్నీ కూడా ఒక చోట చేరి గుంపులు గుంపులుగా ఉండి ఆ చలిని వాటి మధ్యకు రాకుండా తన ప్రాణాలు ఈ -20 డిగ్రీలలో నుండి, ఆ చలి నుండి తమ ప్రాణాలు కాపాడుకోగలుగుతూ ఉన్నాయి. కారణం, అందరూ కలిసి ఉన్నప్పుడు, అందరూ కలిసి ఒకే చోట ఉన్నప్పుడు ఆ టెంపరేచర్ పెరిగి ఆ చలి లోపలికి రాకుండా వెచ్చగా ఉండడానికి ఈ పందులు సహితం తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఐక్యంగా జీవిస్తూ ఉంటాయి. గమనించారా? వీటి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది, ఒక్కొక్కటిగా ఉన్నప్పుడు, విడిపోతూ ఉన్నప్పుడు తమ ప్రాణాలు కోల్పోతూ ఉంది. అదే గుంపులు గుంపులుగా ఉన్నప్పుడు, కలిసి ఐక్యంగా ఉన్నప్పుడు తమ ప్రాణాలు కాపాడుకుంటూ ఉన్నాయి. ప్రియ దైవ బిడ్డలారా, మనం కూడా విడిపోతే పడిపోతాం,
అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటే ఏ ఒక్కళ్ళు కూడా వీళ్ళ మీదకి రారు. కుటుంబం కలిసిమెలిసి ఉంటే ఏ శోధన ఆ ఇంట్లోకి రాదు. ఒకవేళ వస్తే కలిసికట్టుగా దానిని పరిష్కరించుకుంటారు, దానికి సమాధానం వెతుకుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా చాలామంది చూస్తే ఇదిగో కుటుంబాలను విడదీసే వాళ్ళు ఉన్నారు, అన్నదమ్ములను విడదీసే వాళ్ళు ఉన్నారు. గమనించండి, అవి సైతాను మాటలు. ఆ మాటలు వినొద్దు. త్రియేక దేవుడు ఒకే దేవుడుగా మనల్ని ఎంతగా రక్షిస్తున్నారో, మన మధ్య ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడో మనం గ్రహించగలగాలి. ఒకటే, సైతాను మాటలు విడదీస్తూ ఉంది, దేవుని మాటలు ఐక్యపరుస్తూ ఉంది. మరి సైతాను మాటలు వింటావా, దేవుని మాటలు వింటావా? నువ్వే ఆలోచించుకోవాలి. నిజంగా సైతాను మాటలు విన్నప్పుడు పడిపోతావు, సైతాను మాటలు విన్నప్పుడు విడిపోతావు. అదే దేవుని మాటలు విన్నప్పుడు ఇదిగో నీ తప్పు నీవు తెలుసుకుంటావు, నీ తప్పు నీవు తెలుసుకొని ఐక్యంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. ప్రియ దైవ బిడ్డలారా, ఐక్యత వల్ల ఒకే చోట జీవిస్తున్నప్పుడు, ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నప్పుడు, వాళ్ళకి వివాహాలు అయినప్పుడు, వాళ్ళ పిల్లలు ఉన్నప్పుడు సమస్యలు వస్తాయి. అందరం కలిసికట్టుగా ఉన్నప్పుడు సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ అప్పుడు మనం తగ్గింపు మనసు కలిగి జీవించాలి. నా పెత్తనమే సాగాలి, నా రోరే గెలవాలి, నేనే గెలవాలి, వీళ్ళందరూ నా మాటే వినాలి అనే పద్ధతిని పక్కన పెట్టి మనం అర్థం చేసుకొని మనం దైవ బిడ్డలం, దైవ జ్ఞానాన్ని కలిగి ఉన్నాం, దేవుని గుణాలను పంచుకొని ఉన్నాం. మరి మనం అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటూ ఉన్నారు? గమనించాలి ప్రియ దైవ బిడ్డలారా. ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకొని, అర్థం చేసుకోవడంలో ఐక్యత ఉంది. అర్థం చేసుకుంటే ఐక్యత కలుగుతూ ఉంది. ఆదికాండంలో మనం చూసాం కదా, 2వ అధ్యాయం 18వ వాక్యంలో ఒంటరిగా ఉన్నప్పుడు అవ్వమ్మను పడగొట్టాడు సైతాను, శోధించాడు. చివరికి సైతాను మాటలకు లొంగిపోయారు. ప్రియులరా, అడవికి రాజు సింహం. మరి సింహ గుణం గర్జించి జంతువులన్నీ కూడా చంపి తినేస్తూ ఉంటుంది. అవి ఐక్యంగా ఉన్నప్పుడు ఆ పందులన్నీ కూడా, లేదా అడవి దున్నలు ఉంటాయి, ఒక్కొక్కటిగా ఉన్నప్పుడు వేటాడి చంపి తింటూ ఉంది. కానీ ఈ అడవి దున్నలన్నీ కూడా ఒకటై ఆ సింహాన్ని సైతం పారగొట్టగలవు. కానీ సింహం తెలివిగా ఏం చేస్తూ ఉంటే ఆ గుంపులోనికి వెళ్ళి వాటిని విడగొట్టి ఒక్కొక్క దాన్ని చంపి తినే ప్రయత్నం సింహం చేస్తూ ఉంది. కానీ అవన్నీ తెలుసుకోవాలి. మనం ఐక్యంగా ఉంటే సింహం కూడా మనలను ఏమీ చెయ్యలేదు అని తెలుసుకోవాలి. ప్రియులారా, మన కుటుంబంలో కూడా ఐక్యంగా జీవించాలి, దేవునితో పాటు కలిసి జీవించాలి. ఇదిగో మీరు ఏకమనస్కులై ప్రార్థన చేస్తే, ఎక్కడ 2-3 కూడితే అక్కడ నేను ఉంటానన్నాడు దేవుడు. మనతో పాటు మన దేవుడు కూడా ఉంటే మనకెంతో శక్తి, మనతో పాటు మన దేవుడు కూడా ఉంటే మనకెంతో ఆశీర్వాదం. కాబట్టి బిడ్డలారా, గమనించండి, సమస్యలు లేని ఇల్లు లేదు, సమస్యలు లేని కుటుంబం లేదు. కానీ సమస్యలు వచ్చినప్పుడు మనం చేస్తున్నటువంటి అతి పెద్ద తప్పు ఇదే, విడిపోతూ ఉన్నాం. విడిపోతే పడిపోతాం, జాగ్రత్త. కానీ తగ్గింపు మనసు కలిగి, దైవ జ్ఞానానికి లొంగి, దేవునికి లొంగి, దేవుని ఎడల భయభక్తులు కలిగి, ఇదిగో నేను తగ్గించుకునే ఉంటాను, నేను దీనుడిగానే ఉంటాను, నా ఇంట్లో వాళ్ళు గెలిచినా పర్వాలేదు, నా ఇల్లు, నా కుటుంబం, నా అన్నదమ్ములు, నా స్నేహితులు, నా సంఘం అనే భావన అందరిలో ఉంటే నిజంగా ఆ కుటుంబం వర్ధిల్లుతూ ఉంది, ఆ సంఘం వర్ధిల్లుతూ ఉంది. స్నేహితులు అవసరాలు వచ్చినప్పుడు ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు. ప్రియులరా, ఈ చేతుకున్నటువంటి 5 వేళ్ళు కూడా విడివిడిగా ఉంటాయి. కానీ ఈ విడివిడిగా ఉన్నప్పుడు ఆ వేళ్లను పడగొట్టడం, ఆ వేళ్లను విరగొట్టడం చాలా తేలిక. కానీ ఈ 5 ఏళ్ళు కలిసినప్పుడు, పిడికిలు బిగించినప్పుడు ఎంతో శక్తి వస్తూ ఉంది. మరి ఆ చేతితో, ఆ పిడికిలతో ఏదైనా మనం చేయగలం.
కాబట్టి దైవ బిడ్డలారా, మనం కూడా దేవుణ్ణి నమ్మాలి, విశ్వసించాలి. ఇదిగో విశ్వసిస్తే అలాంటి వాళ్ళందరూ కూడా రక్షింపబడతాడు. దేవుని యొక్క మాటలు వినాలి, సైతాను మాటలు కాదు, ఇరుగు పొరుగు వారి మాటలు కాదు, తప్పుడు వారి మాటలు కాదు. ఇదిగో వీళ్ళు మమ్మల్ని విడగొట్టడానికి చూస్తున్నారు. రాజకీయ నాయకులు కానీ ఇంకెవరైనా సరే కుటుంబాలను విడదీస్తారు, స్నేహితులను విడదీస్తారు, సంఘాన్ని విడదీస్తూ ఉంటారు. అవన్నీ కూడా సైతాను మాటలే. ఒకటే, ఐకమత్యమే మహాబలం. ఐక్యంగా జీవించట ఎంతో శ్రేయస్కరం, ఐక్యంగా ఉండట ఎంతో ఆశీర్వాదం. ఐక్యంగా ఉన్నప్పుడు దేవుడు ఉంటాడు. అదే విడిపోయినప్పుడు సైతాను, విడిపోయినప్పుడు సైతాను ఉంటాడు, పడిపోయినప్పుడు సైతాను ఉంటాడు. మనం వాళ్ళ మాటలు వింటూ ఉంటాం, వీళ్ళ మాటలు వింటూ ఉంటాం. ప్రియులరా, ఐక్యంగా జీవించాలంటే మొట్టమొదటిగా నీవు తగ్గించుకోవాలి. లోకా శుభవార్త 14వ అధ్యాయం 11వ వాక్యంలో, తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడతాడు, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు. ప్రియులరా, మన తగ్గింపు మనసు కలిగి ఉన్నప్పుడు నేను చేయకపోయినా పర్వాలేదు, ఇదిగో వీళ్ళు చేయాలి. నేను అక్కడ నాయకుడిగా ఉండకపోయినా పర్వాలేదు, వీళ్ళు నాయకుడిగా ఉండాలి అని చెప్పి మనం ముందుకు నడిపిస్తూ ఉండాలి, ప్రోత్సహిస్తూ ఉండాలి. మన క్రియల ద్వారా కానీ మన మాటల ద్వారా కానీ ఎవరు కూడా విడిపోకూడదు. ఐక్యంగా జీవించాలి, ఐక్యపరచాలి, ఐక్యం చేయాలి, అక్కడ సమస్యను పరిష్కరించాలి. అందుకనే తగ్గింపు మనసు కలిగి ఉంటే దేవుడు హెచ్చిస్తాడు. ప్రియ దైవ బిడ్డలారా, ఇంకా అమెరికా దేశంలో కాలిఫోర్నియా అనే రాష్ట్రంలోనంట రెడ్ వుడ్ అనే చెట్లు ఉంటాయి. ఒక్కొక్క చెట్టు దాదాపుగా 360 అడుగులు ఎత్తుగా పెరిగిద్దంట. మరి అంత ఎత్తుగా పెరిగినా కూడా ఆ చెట్లు పడిపోవంట. కారణం, ఆ భూమిలోకి వెళ్ళినటువంటి వేర్లు, అన్ని చెట్ల వేర్లు కలిసి ఐక్యంగా ఉండి ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఆ వేర్లన్నీ కూడా కలిసిమెలిసి కలిసికట్టుగా ఉండి ఆ 360 అడుగులు పెరిగినటువంటి చెట్టు పడిపోకుండా ఒకదానికొకటి పెనవేసుకొని ఐక్యంగా జీవిస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రమాదాల నుండి తమను తాము రక్షించుకుంటూ ఉంటాయి. ప్రియులరా, చూసారా, గమనించారా? జంతువులు ఐక్యంగా ఉన్నప్పుడు మృగాలు రాకుండా రక్షించుకుంటున్నాయి. ఇక్కడ చెట్లు కూడా ఐక్యంగా ఉన్నప్పుడు, వేర్లు కూడా ఐక్యంగా ఉన్నప్పుడు అవి పడిపోకుండా తమను తాము కాపాడుకుంటూ ఉన్నాయి. అందుకనే దేవుడు పదే పదే అంటూ ఉన్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఏకమనస్కులై ప్రార్థన చేస్తారో, ఐక్యంగా ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానంటున్నాడు దేవుడు. అవును బిడ్డలారా, నిజంగా స్వార్థం లేకుండా, గర్వం లేకుండా, అహంకారం లేకుండా నేను దైవ బిడ్డను, దేవుని బిడ్డను, దేవుణ్ణి తెలుసుకున్నాను, దేవుడు నన్ను తగ్గించుకోమంటున్నాడు అని తగ్గింపు మనసు కలిగి జీవిస్తే, తగ్గింపు మనసు కలిగి ప్రార్థిస్తే, తగ్గింపు మనసు కలిగి అర్థం చేసుకుంటే అక్కడ నిజంగా ఐక్యత అనేది కనబడుతూ ఉంది, ఐక్యత అనేది నిలబడుతూ ఉంది. ప్రియ దైవ బిడ్డలారా, చెప్పుడు మాటలు వినొద్దు. ఎవరో ఏదో చెప్పి నీ యొక్క స్నేహాన్ని విడదీస్తారు. చెప్పుడు మాటలు, మాయ మాటలు చెప్పి అన్నదమ్ములను విడదీస్తారు, మాయ మాటలు చెప్పి కుటుంబాలను విడదీస్తారు. అలా వారి మాటలు మనం వినకుండా సైతాను పో అని చెప్పి వారిని వెళ్ళగొట్టి, వారి మాటలను వెళ్ళగొట్టి మనం ఐక్యంగా జీవించాలి. అవును బిడ్డలారా, నిజంగా అర్థం చేసుకునే మనసు అందరికీ ఉండదు. ఎవరైతే అర్థం చేసుకుంటారో ఒక మాట అన్నా కూడా పట్టించుకోరు. ఏదో కోపంలో అన్నారు, ఏదో బాధలో అన్నారు అని చెప్పి నేనే అర్థం చేసుకోవాలని చెప్పి ఒక మాట పడినా కూడా అక్కడ బంధాన్ని నిలబెట్టుకుంటూ ఉంటారు. ప్రియ దైవ బిడ్డలారా, ఈనాడు చూడండి, చాలా కుటుంబాలు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, స్నేహితులు విడిపోవడానికి కారణం మూడో వ్యక్తి చెప్పినటువంటి ఆ తప్పుడు మాటలే, ఆ మాయ మాటలే. ఆ మాయ మాటలు విన్నప్పుడు, ఆ మాయ మాటలు పట్టించుకున్నప్పుడు విడిపోతాం, విడిపోతే పడిపోతాం. కానీ దేవుడు అలా అనట్లేదు. ఎవరు ఏం చెప్పినా, సైతాను ఎన్ని ఎత్తులు వేసినా
నీవు తగ్గించుకో, నువ్వు దేవునికి అప్పచెప్పు, ఐక్యంగా ప్రార్థించు, ఏక మనసు కలిగి ప్రార్థించు. మరి ఆనాడు పౌలు గారిని చెరసాలలో వేసినప్పుడు అక్కడున్న సంఘమంతా అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 5వ వాక్యంలో చూస్తే పౌలు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా ఐక్యంగా ప్రార్థించాయి. అవును బిడ్డలారు, నిజంగా ఏ కుటుంబంలో ఏ సమస్య వచ్చిద్దో, ఏ సంఘంలో ఏ సమస్య వచ్చిద్దో, మరి అవన్నీ కూడా మాట్లాడుకోకుండా, తప్పులు మాట్లాడుకోకుండా, చెడు ప్రచారం చేయకుండా పలానా వ్యక్తికి, పలానా కుటుంబానికి పలానా సమస్య వచ్చిందని చెప్పి ఆ సంఘమంతా కలిసి ప్రార్థిస్తే, ప్రియ దైవ బిడ్డలారా, ఆనాడు పౌలు చెరసాలలో ఉన్నప్పుడు ఏ విధంగానైతే దేవుడు విడుదల కలిగించాడో, ఆ సంఘమంతా కలిసికట్టుగా ఎలా ప్రార్థన చేశాయో మనం కూడా కలిసికట్టుగా ప్రార్థన చేస్తే ఎంతటి సమస్య అయినా దాని నుండి, ఆ సమస్య నుంచి మనం బయటపడగలం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యంలో దేవుని బిడ్డలు క్రీస్తుని పోలి జీవించాలి, క్రీస్తులాగా జీవించాలి. అవును బిడ్డలారా, మన దేవుడు, మన రక్షకుడు ఆ క్రీస్తు ప్రభు స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎలా తగ్గించుకొని జీవించాడో, ఆ తగ్గింపు మనసు కలిగి ఎంత గొప్ప అద్భుతాలు చేశాడో, ప్రేమరాజ్యాన్ని స్థాపించాడు, ఐక్యంగా ఉండమని చెప్పాడు. ఆయన మాటలు ఎంత గొప్పగా ఉన్నాయంటే, ఎక్కడ 2-3 ఉంటే నేను అక్కడ ఉంటా అంటున్నాడు. అవును బిడ్డలారా, కుటుంబంలో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, పిల్లలతో కలిసి ప్రార్థించినప్పుడు, సంఘముతో కలిసి ప్రార్థించినప్పుడు అక్కడ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అవును బిడ్డలారా, దేవుడు పలుకుతున్నటువంటి సందేశం ఈనాడు ఇదే. ఐక్యంగా ఉండాలి, ఐక్యంగా జీవించాలి. ఐక్యమైక్యమే మహాబలమని ఎంత గొప్పగా పెద్దలు మాట్లాడారు. అవును బిడ్డలారా, దేవుడు మనకు నేర్పించేది ఇదే. ఐక్యంగా జీవించాలి, కలిసికట్టుగా జీవించాలి. నేను ఓడిపోయినా పర్వాలేదు, నా స్నేహితులు గెలవాలి, నేను పడిపోయినా పర్వాలేదు, నా అన్నదమ్ములు నిలబడాలి అని చెప్పి ఆ కుటుంబంలో తగ్గింపు మనసు కలిగి, నిజంగా సేవకుడు కావాలంటే, నాయకుడు కావాలంటే సేవక రూపం దాల్చాడు, శిష్యుల పాదాలు కడిగాడు. అవును బిడ్డలారా, అంత గొప్ప దేవుడు పలుకుతున్నాడు. నీకు నాయకుడిగా ఉండాలంటే ముందు సేవకుడిగా ఉండాలి, తగ్గింపు మనసు కలిగి ఉండాలి అని చెప్పి దేవుడు ఎంతో గొప్ప సందేశాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. చిన్న ప్రార్థన చేద్దామా? ప్రేమ కలిగిన మా సర్వేశ్వర, ఐక్యమత్యమే మహాబలం అన్నారు తండ్రి. మరి నిజంగా ఈనాడు మా మధ్యలో ఐక్యత అనేది లేదు. ఒకరికొకరం తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు మాట్లాడుకుంటూ ప్రభువా విడిపోయి జీవిస్తూ ఉన్నాడు. అక్కడ సైతాను రాజ్యం వెళుతూ ఉన్నాడు. నిజంగా ప్రభువా, ఏ కుటుంబం అయితే విడిపోయి ఉందో, ఏ అన్నదమ్ములైతే విడిపోయి జీవిస్తున్నారో వారందరినీ మీకు సమర్పిస్తున్నామయ్యా. ఐక్యత కలిగి జీవించినట్లుగా సమస్య వచ్చినప్పుడు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని ప్రార్థన చేస్తూ ఇదిగో జీవించినట్లుగా కోల్పోయినటువంటి శాంతి సమాధానాలు, ఐక్యతను ప్రభువా తిరిగి వారందరికీ ప్రసాదించమని, ఐకమత్యము ద్వారా ప్రభువా వాళ్ళల్లో నూతన తేజాన్ని, నూతన వెలుగును ప్రసాదించమని, ముఖ్యంగా దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరినీ కూడా ప్రభువా మీకు సమర్పిస్తున్నామయ్యా. వారందరినీ 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువు, మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.